నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఈరోజు బెల్లంతో చాలా హెల్తీగా స్వీట్ రెసిపీని చేసి చూపిస్తాను. మైదా పిండిని వాడకుండా గోధుమ పిండితో చాలా పర్ఫెక్ట్గా బెల్లం కొమ్ములను టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులో 1 చిటికెడు ఉప్పుని, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేయండి. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీరు కూడా నేను చేసినంత పర్ఫెక్ట్గా బెల్లం కొమ్ములను ఈజీగా చేస్తారు. ఇందులోనే వేడి నెయ్యిని 2 స్పూన్లు వేసి పిండికి బాగా కలపండి. మనం చేసేది స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇలా రఫ్ చేస్తున్నట్లుగా చేస్తూ నెయ్యిని పిండికి బాగా పట్టించండి. ఈ మాయిశ్చర్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే పిండిని ఇలా ముద్ద చేస్తే ముద్దలా రావాలి. అప్పుడే మనం చేసే బెల్లం కొమ్ములు చాలా క్రంచీగా సాఫ్ట్గా వస్తాయి, లేకపోతే గట్టిగా వస్తాయి. నీరుని కొంచెం కొంచెంగా వేస్తూ చపాతీ పిండిలా కలపండి. పిండి మరీ గట్టిగా కాకుండా కొంచెం అంత గట్టిగా కలపండి. ఇలా గట్టిగా కలిపి తీసుకోండి. ఇప్పుడు పిండి ముద్దపై కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి 10 నిమిషాలు పిండిని సెట్ అవనిద్దాం. 10 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని మరోసారి బాగా ప్రెస్ చేస్తూ కలపండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా కలపటం వలన కొమ్ములు అనేవి లేయర్స్గా క్రంచీగా వస్తాయి. ఇలా కలిపిన తర్వాత సగం పిండిని తీసుకొని రోల్ చేసుకుందాం. ఇలా రోల్ చేసేటప్పుడు పొడి పిండిని కానీ లేదా ఆయిల్ని కానీ పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మరీ పలచగా కాకుండా ఇలా కాస్త మందంగా రోల్ చేసి తీసుకోండి. ఇప్పుడు పీసెస్లా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా పిండిని కట్ చేశాక 1/2 ఇంచు గ్యాప్తో పొడవుగా కట్ చేసి ఆ తర్వాత 1.5 ఇంచు గ్యాప్తో వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేయండి. చాలా ఈజీగా, ఎంతో టేస్టీగా చేసుకోవడమే కాదు, 1 నెల రోజుల పాటు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. పిల్లలకు స్నాక్ లాగా కూడా వీటిని పెట్టచ్చు. చాలా చాలా బాగుంటాయి. ఇలాగే పిండిని మొత్తం కూడా చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ కొమ్ములను మీడియంగా వేడవుతున్న ఆయిల్లో నిదానంగా యాడ్ చేయండి. ఇలా టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేయండి. ఇలా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోండి. ఇలాగే అన్ని కొమ్ములను కూడా ఫ్రై చేసి తీసుకోండి. ముందుగా బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసే ముందు మనం ఫ్రై చేసిన కొమ్ములను ఎంత క్రంచీగా వచ్చాయో చూపిస్తాను. విరిచి చూస్తే లోపల పొరలు పొరలుగా రావాలి. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం తురుము తీసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వాటర్ వేసి బాగా కరిగించండి. ఇలా బెల్లం మొత్తం కరిగాక మరో 3-4 నిమిషాల్లో పాకం వస్తుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసి
బాగా కలపండి. ఈ రెసిపీ కోసం పాకం అనేది ముదురు తీగ పాకం రావాలి. చూడండి ఇక్కడ ఇట్లా ముదురు తీగ పాకం రావాలి. ఇలా ముదురు తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం పాకంలో మనం ఫ్రై చేసి పెట్టిన కొమ్ములను వేసి పాకాన్ని బాగా పట్టించండి. ఇలా పాకం వేడి మీదనే కొమ్ములను వేయటం వలన పాకం అనేది కొమ్ములకు బాగా పడుతుంది. వీటిని అదే పనిగా కలిపితే విరిగిపోతాయి. కాబట్టి ఒక 2-3 నిమిషాలకు ఒకసారి క్రింది నుండి పైకి బెల్లం పాకాన్ని బాగా పట్టించండి. పాకం ఎలా అయితే చల్లారుతుందో పైన లేయర్లా బెల్లం అలా తీరుకుంటుంది. మీరు స్వీట్ తక్కువగా తినేవారైతే ఈ స్టేజ్లోనే బెల్లం కొమ్ములను వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్నాక బెల్లం కొమ్ములను పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారాక ఒక్కొక్కటిగా విడివిడిగా తీసుకోవడమే. ఇలా అన్ని కొమ్ములను కూడా సపరేట్ చేసి తీసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే బెల్లం కొమ్ములు తయారు. ఈ స్టెప్తో మైదా పిండితో చేసిన సరే బెల్లం కొమ్ములు పర్ఫెక్ట్గా టేస్టీగా కుదురుతాయి. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకుంటూ అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.